మనకి ప్రస్తుతం విశాఖపట్నం డేటా సెంటర్లకి ఒక నిలయంగా మారబోతుందనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. దేనికి సంబంధించి గూగుల్ డేటా సెంటర్ని విశాఖపట్నంలో మరి ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది చూసుకుంటే మరి ఏషియాలోనే అతి పెద్ద డేటా సెంటర్ అనే చెప్పాలి. సో దీని తర్వాత అంతకుముందు చూసుకుంటే మనకి సీఫీ టెక్నాలజీస్ కూడా దాదాపు ఒక 16,000 కోట్లతో మరి పెట్టుబడి పెట్టబోతుందని చెప్పేసి, సో దానికి ముందు చూసుకుంటే మనకి అదానీ గ్రూప్స్ కూడా 14,000 కోట్లతో మరి ప్రభుత్వంతో ఒప్పందాలు మొత్తం కూడా జరిగిపోయినాయి అని చెప్పేసి మనకు ఒక న్యూస్ వచ్చింది కదా. అయితే ఇప్పుడు వాటికి తోడు ఇప్పుడు గూగుల్ కూడా డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతూ ఉంది. సో ఇది వచ్చేసరికి ఏకంగా 50,000 కోట్ల పెట్టుబడితో మరి గూగుల్ డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో మరి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 81,000 కోట్లతో ఇప్పుడు పెట్టుబడులు అయితే మనకి పెట్టబోతూ ఉన్నారు అనమాట. సో దీంతో ఆటోమేటిక్గా మనకి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే ఛాన్స్ ఉంది. సో మరి ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా చూసుకుంటే ఇంకా కొన్ని లక్షల మందికి కూడా ఉద్యోగ అవకాశాలు అయితే దక్కే ఛాన్స్ కనిపిస్తూ ఉంది.